స్విమ్స్ 32వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 26వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు మహతి ఆడిటోరియం నందు స్విమ్స్ 32వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి కుమార్ మరియు వారి సతీమణి అరుణ, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్బిట్ల, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కలావత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వరజాక్షమ్మ, దంత వైద్య విభాగ అధిపతి డాక్టర్ మధుబాబు, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, బయోటెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ పివిజే శర్మ, బయోటెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ పివిజికే శర్మ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, రాయలసీమకే తలమానికంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతూ మెరుగైన వైద్యం అందిస్తున్న స్విమ్స్ 32వ వార్షికోత్సవ సందర్భంగా వైద్యులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే రోజు 3 రకాల కీలకమైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేయటం దేశంలో ఎక్కడా జరగలేదని ఈ ఘనత స్విమ్స్కే దక్కిందన్నారు. ఎక్కువ డబ్బు ఆర్జించే నైపుణ్యం, శక్తి ఉన్నప్పటికీ శ్రీవారి సంస్థలో పనిచేసి ప్రజల సేవలో తరించాలన్న గొప్ప ఆలోచనతో స్విమ్స్ వైద్యులు పనిచేస్తున్నారని అన్నారు. వారి స్ఫూర్తితో వైద్య విద్యార్థులు డబ్బు ప్రధానం కాకుండా పేదలకు సేవలు అందించేందుకు తమ భవిష్యత్తును అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన వైద్యులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య విజ్ఞాన సంస్థగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడ్పాటుతో స్విమ్స్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా టీటీడీ తీసుకుందని తెలిపారు. స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలారావు స్విమ్స్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. బయోను అందుబాటులోకి తెస్తామంటున్నారు. పరిశోధన రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. ఐఐటి, ఐసర్, అరవింద ఐ హాస్పిటల్ మరియు తిరుపతిలోని అన్ని యూనివర్సిటీలతో ఎంఓలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ వారితో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కుదుర్చుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ నందు త్వరలో ఆప్థమాలజీ, డెంటల్, ఈఎన్టీ విభాగాల పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల స్విమ్స్ యూనివర్సిటీ వార్షిక నివేదిక 2024ను సమర్పించారు. ఆకాంక్ష 2025 సిడి వార్షిక నివేదిక సీడీలను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆవిష్కరించారు. వైద్య విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 7 మంది వైద్యులకు గోల్డ్ మెడల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఒక ఎంబీబీఎస్ విద్యార్థినికి 1 గోల్డ్ మెడల్ మరియు స్టాఫ్ నర్స్ కు 1 గోల్డ్ మెడల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మొత్తం 9 మందికి గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది మరియు 35 మంది వైద్యులకు సర్టిఫికెట్లు బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన విద్య, సాంస్కృతిక, సాహిత్య, క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగ అధిపతులు, వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.